ఓయ్ నిద్రపోతున్నావా? లేదు మ్యా, నెల్లూరు పోతున్నా. నెల్లూరు ఇటువైపు రాదే, మీరంతా యాడికి పోవాలా? నందిగామా. నందిగామా? జాగ్రత్త, అక్కడ మిత్త ఉంటది. మిత్తవా అంటే? అంటే చావు. ఓ ఏం మాట్లాడుతున్నావా? అక్కడ ఓ మహల్ ఉంది, అదే మిత్తవా, అదే చావు. మీరు ఆ దారింట కాకుండా ఇంకో దారింట వెళ్ళండి, బతుకుంటది. మహల్లో ఏముంది? దయ్యం. ఈ సంగతి రాష్ట్రం అంతా తెలిసే, మీకు తెలియదా? రే దిగరా. జాగ్రత్త, మహల్ వైపు మాత్రం వెళ్ళకండి. ఓరా, మనం నందిగామని చెప్తేనే ఇన్ని చెప్పాడు. అదే మనం పోయేది మహల్లో కట్టి ఇంకేనన్ను ఉండేవాడు. కమ్ ఆన్ గైస్, హీస్ జస్ట్ కంట్రీ మ్యాన్. అతని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. యా యూర్ రైట్, లెట్స్ మూవ్. పండి పండి. వావ్, ఆసమ్. సెక్సీగా ఉందిరా. అట్ట కనిపిస్తుంది నీకా? ఎద్దవా తలుపుదే. హే స్టాప్. డాల్. ఏయ్ ఏదంటే తీసుకోబాక మ్యా. వావ్, ఎంత క్యూట్ గా ఉందో. నేను మా ఇంటికి తీసుకెళ్తాను, నీతో ఆడుకుంటాను. వస్తావా? అక్కడేం లేదులే మేరా. ఆగండి, ఈ డోర్ నేను తీస్తాను. సర్లేది ఇది చూడరా, ఏదో కళామందిరికి ఓపెనింగ్ పోయినట్టు దీని ఫీలింగ్. ఇంట్రా సౌండ్. భయపడకు మ్యా, తీసావుగా, పెట్టు కొడుకాలు. మే పిల్లి మ్యా. రే, నాకెందుకు చాలా భయంగా ఉంది. ఇక్కడ నిజంగానే దెయ్యం ఉందేమో అనిపిస్తుంది. మనం వెళ్ళిపోదాం పదండి. మే అలాంటివన్నీ లేవని చెప్పడానికి కదా మనం వచ్చిందా? అయినా బయట లేని భయం లోపల రాగానే వచ్చేసిందా? వస్తుంది, ఎందుకంటే అది భయం. అదంతే. దేవుడైనా దెయ్యమైనా మన దగ్గరికి వచ్చేదాకా అర్థం కాదు. హే స్టాప్స్, నువ్వు ఇలా భయపడితే మనం అనుకున్న చేయడం చాలా కష్టం. ఆ సీను గడు ఏదో షార్ట్ ఫిల్మ్ తీసి 25,000 లైక్స్ రాగానే పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు. సో ఈ నైట్ అంతా మనం ఇక్కడే ఉండి ఇదంతా షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టాలి. మినిమం 1 lakh వ్యూస్, అది మన టార్గెట్. అదే ఏమోరా బాబు, గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది. సరేరా, నీ లక్కీ కాయని అడుగు, అదే డిసైడ్ చేస్తుంది. ఓకే, హెడ్స్ పెడితే దెయ్యం అన్నట్టు వెళ్ళిపోదాం, టైల్స్ పెడితే లేనట్టు ఉండిపోదాం. ఓకేనా? ఓకే కానీ నువ్వెందుకు ఆపావో? హెడ్స్ పడుతుందేమోనని భయం వేస్తుంది. అది చెప్పాల్సి నువ్వు కాదు, కాయను. రే నువ్వు మళ్ళీ రా, ఇతా పాపాకు.
31. ఏంటి? ఈ మహల్లో ఇప్పటికి 30 శవాలు దొరికాయి. ఈ బాడీ నెంబర్ 31. మిస్టరీ మహల్లో వరుస హత్యలు నందిగామ ప్రజలను హడలగొడుతున్నాయి. ఇప్పటికే ఆ మహల్ 34 మందిని పొట్టన పెట్టుకున్నా ఈ హత్యలకు కారణమెవరో తెలియక పోలీసులు తలలు బద్దలు కొట్టుకుంటుంటే మహల్లో ఉన్న దెయ్యమే ఈ హత్యలు చేస్తోందని నందిగామ వాసులు గట్టిగా నమ్ముతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఆ మహల్ వైపు వెళ్లడానికి, కనీసం కన్నెత్తి చూడడానికి కూడా వాళ్లు భయపడిపోతున్నారు. జనం ఆందోళనను గమనించిన ప్రభుత్వం ఆ మహల్ను వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సార్ మీటింగ్ అని పిలిచి ఈటింగ్ ఏంటి సార్? రేటింగ్ కోసం వెయిటింగ్, అందుకే ఈ మీటింగ్. ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడా? పిచ్చెక్కించే కాన్సెప్ట్ చెప్తానని 3 నెలలు తప్పించుకు తిరుగుతున్నాడు. ఏడాడు ఫైల్ వచ్చిందిరా, మనిషేడి? నువ్వా? నన్నేం చూస్తావు? ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడు. భయపడుతున్న భూత్ బంగ్లానా? వరుసగా భయపడుతున్న శవాలా? మహల్లో మిస్టరీయా? మళ్ళీ వెలుగులోకి వచ్చిన మహల్ దయ్యమా? దీని అర్థం ఏంటి? అయితే అందరూ క్లియర్ గా వినండి. ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రాం పేరు దెయ్యంతో 7 రోజులు, పట్టుకుంటే 3 కోట్లు. ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది. అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం లేదు, ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి 7గురిని సెలెక్ట్ చేసి ఆ 7గురిని 7 రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం. దెయ్యం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి 3 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చేద్దాం. తెచ్చినట్టు స్టేట్ అంతా టీవీలకి అతుక్కుపోద్ది. దెబ్బకి మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి తారాజుగులాగా దూసుకుపోద్ది. మరి ఆ మాల్ సీజ్ చేశారు కదా, పర్మిషన్లు అవి అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్. జస్ట్ ఒక యాడ్ ఇవ్వండి. ఎంతమంది భయం లేని వాళ్ళు భయపడ్డానికి మన షోకు వస్తారు, మీరే చూడండి. దయ్యంతో 7 రోజులు, పట్టుకుంటే 3 కోట్లు. మీలో దమ్ముందా? అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి.